నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. తునిలో చిన్నారి మిస్సింగ్ కేసులో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే 10 రోజులుగా అన్ని రకాల వ్యవస్థలను ఉపయోగించి అక్కడ మొత్తం సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నా కూడా పాప ఆచూకీ మాత్రం లభించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ నేతృత్వంలో ఇప్పటికే గాలింపు చర్యలు కొనసాగుతున్నా ఇప్పటికే తోట మొత్తం గాలించినా కూడా అక్కడ ఎలాంటి క్లూ లభించకపోవడంతో ఇప్పుడు తుని గ్రామ శివారులో ఉన్నటువంటి పాలెం చెరువు అతి కీలకమైనటువంటి చెరువు ఇది. ఇక్కడ ఈ చెరువు వద్ద ఇప్పుడు గాలిస్తున్నారు. అయితే చెరువు సుమారు 20 ఎకరాలలో ఉండడంతో ఉదయం నుంచి కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికంగా చెరువు ఉండటం, పాప ప్రమాదవశాత్తు ఆ చెరువులో ఏమైనా అక్కడి దాకా నడుచుకుంటూ వెళ్ళి అక్కడేమన్నా పడిపోయిందా అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు అనుమానం రావడంతో ఇప్పుడు ఆ చెరువును కూడా పూర్తిగా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఆ తోట మొత్తాన్ని పరిశీలించడం అయిపోయింది. తోటలో ఎలాంటి క్లూ కూడా దొరకలేదు, అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు లేవు. మొదటగా ఆ తోట వెనకాల ఉన్నటువంటి కొండలను కూడా పరిశీలించారు, థర్మల్ డ్రోన్లను ఉపయోగించారు, హై-ఎండ్ టెక్నాలజీ డ్రోన్లను ఉపయోగించారు, కెమెరాలను ఉపయోగించారు. 100 మంది ర్యాపిడ్ యాక్షన్ పోలీసులతో సహా మొత్తం 100 మంది పోలీసులు, స్థానికులు, గ్రామస్తులు అనేక మంది ఆ ప్రాంతాన్ని గత 10 రోజులుగా ఆ కొండలలో ఉన్నటువంటి అన్ని మారుమూల ప్రాంతాలను కూడా క్షుణ్ణంగా అనువనువు పరిశీలించినా అక్కడ కూడా ఎలాంటి ఆనవాళ్ళు దొరకనటువంటి పరిస్థితి. ఇంకొక యాంగిల్లో ఎవరైనా ఒక వ్యక్తి కిడ్నాప్ చేసి బయటికి తీసుకువెళ్ళాడా అని చెప్పేసి అనుకుంటే అక్కడ ఆల్రెడీ ఇప్పటికే అన్ని టవర్లలో లొకేట్ అయినటువంటి 4,000-5,000కు పైగా ఫోన్ కాల్స్ని నిశితంగా పరిశీలించి అక్కడ కూడా కిడ్నాపర్ ఎవరైనా కిడ్నాప్ చేస్తే దానికి సంబంధించిన మాటలు ఏదో ఒక దాంట్లో కాళ్ళు దొరుకుతాయి కాబట్టి అక్కడ అవి అన్వేషించినా కూడా దొరకనటువంటి పరిస్థితి. అన్ని గ్రామాలలో సీసీ ఫుటేజ్లను దొలాడినా కూడా ఎక్కడా కూడా సీసీ కెమెరాలలో పాప కనిపించినటువంటి పరిస్థితి కనపడింది. కాబట్టి ఇక మిగిలిన ఆప్షన్లన్నింటినీ కూడా ఇప్పుడు వెతికేటువంటి పనిలో పడ్డారు పోలీసులు. ఈ కోణంలోనే తాజాగా ఈ పాలెం చెరువు వద్దకు వెళ్ళి అక్కడ గాలిస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్ల కాబట్టి తెలిసి తెలియక అక్కడ దాకా పరిగెత్తుకుంటూ వెళితే అక్కడ ఆ చెరువు కట్ట మీద నుంచి వెళ్ళి అక్కడ అందులో పడినా కూడా ఎవరికి కనపడనటువంటి పరిస్థితి ఉంటుంది. అక్కడ పూర్తిగా ఎవరు కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క భారీ 20 ఎకరాల వెల్లడుపుతో ఉండేటువంటి అంత ప్లేస్లో ఉండేటువంటి ఒక భారీ చెరువుల మాత్రం ఇప్పుడు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇక్కడ గాలింపు చర్యలు చేస్తున్న సందర్భంలోనే అక్కడ స్థానికులు కూడా ఒక్కసారిగా అక్కడికి చేరుకొని ఇక్కడ ఎందుకు గాలింపు చేస్తున్నారు, ఇందులో పడిపోయి ఉంటుందా అనేటువంటి ఒక భయాందోళనతో అయితే ఆ కొనసాగుతున్నటువంటి ఆ వెతుకులాటను కూడా క్షుణ్ణంగా స్థానికులు కూడా చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం ఒక చెరువు ప్రాంతాన్ని దగ్గరకు వచ్చి పోలీసులు ఇప్పుడు పాప కోసం వెతుకుతున్నటువంటి పరిణామం అయితే కొంత భయాందోళనకు గురి చేస్తుంది. ఆ చెరువులో గనక పాప ఉంటే బ్రతికేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఉండకూడదని కోరుకుందాం. పాప ఇంకెక్కడో బయట క్షేమంగానే ఉండాలని కోరుకుందాం. ఆ చెరువుల నుంచి ఎంత గాలించినా కూడా మరేమైనా పాప ఆనవాళ్ళు దొరుకుతాయా, లేకుంటే ఇంకేమైనా దుర్వార్త వినాల్సి వస్తుందా ఏంటనేది మరి కాసేపట్లో తేలబోతుంది. ప్రస్తుతానికైతే అక్కడ ఆ పాలెం చెరువు చుట్టుపక్కల మొత్తం కూడా నలుదిక్కుల నుంచి గాలింపు చర్యలు విస్తృతంగా కొనసాగిస్తున్నారు. అటువైపుగా ఇంకా అన్ని కోణాల్లో మిగిలినటువంటి కోణాలు ఇప్పుడు బొమ్మలు కూడా పెట్టి ట్రాప్ చేయడానికి, అంటే ఎవరైనా జంతువులు క్రూర జంతువులు ఉంటే అక్కడ బొమ్మలకు కొంత రక్తాన్ని అంటించి చూశారు. కాబట్టి ఒకవేళ అలా ఉంటే ఆ క్రూర జంతువులు ఆ వాసనకి మళ్ళీ ఇక్కడికి లోపలికి వస్తాయి కాబట్టి అక్కడ కెమెరాలు రికార్డ్ అవుతాయి. కాబట్టి ఆ జంతువులు అట్లాంటివి ఏమన్నా ఉంటే దాన్ని ఫాలో చేసినా కూడా పాప ఆచూకీ ఏమైనా లభించవచ్చు అనేటువంటి అవకాశంతో ఆ ప్రయత్నంలో కొనసాగిస్తున్నారు. ఫెన్సింగ్ దగ్గర ఆల్రెడీ ఉదయం దొరికిన కొన్ని వెంట్రుకలను కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఆ పాప వెంట్రుకలైనా కాదా అనేటువంటి తెలుసుకోవడానికి. ఇక ఇప్పుడు ఆప్షనల్గా ఇంకొకటి ఈ చెరువుని కూడా పూర్తిగా గాలిస్తూ దాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి కూడా నెలకొంది. కాబట్టి మరి ఇక్కడైనా పాప ఆచూకీ లభిస్తుందా, లేకుంటే ఇది కూడా విఫల ప్రయత్నంగా మారుతుందా అనేది వేచి చూద్దాం.